బ్రేకింగ్ చూస్తున్నాం. జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో ఆయన దిగగానే ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసింది సిట్. అత్యాచారం కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. సిట్ కార్యాలయానికి రేవణ్ణను తరలించారు. 35 రోజులుగా ఈ అత్యాచారానికి సంబంధించిన వార్తలు బయటకు వచ్చిన వెంటనే ఆయన విదేశాలకు పారిపోయారు. 35 రోజులుగా విదేశాల్లోనే ఉండి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు దీని నుంచి తప్పించుకునేందుకు. కానీ లుకౌట్ నోటీసులు, రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజ్వల్ రేవణ్ణ భారత్ లో అడుగు పెట్టాల్సి వచ్చింది. జర్మనీ నుంచి అర్ధరాత్రి బెంగళూరులో ల్యాండ్ అవ్వగానే ఎయిర్పోర్ట్ లోనే ప్రజ్వల్ రేవణ్ణని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మహిళలపై లైంగిక దాడికి పాల్పడటం, అశ్లీల వీడియోలను రికార్డ్ చేయడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ. గత నెల 26న పోలింగ్ ముగిసిన తర్వాత రేవణ్ణ రాసలీలల వ్యవహారం పెన్ డ్రైవ్లు వెలుగులోకి వచ్చాయి. దీంతో అతడు వెంటనే జర్మనీకి పారిపోయాడు. పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. మొదట లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఆ తర్వాత బ్లూ కార్నర్ నోటీసులు ఇచ్చారు అధికారులు. ఇదే కేసులో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. ఇటీవల ప్రజ్వల్ రేవణ్ణ తాత, మాజీ ప్రధాని దేవేగౌడ కూడా తన మనవడికి ఘాటు వార్నింగ్ ఇచ్చారు. తన ఆగ్రహానికి గురి కావద్దని, వెంటనే వచ్చి బెంగళూరు పోలీసులకు లొంగిపోవాలంటూ ఆయన ట్విట్టర్ వేదికగా బహిరంగంగానే ప్రజ్వల్ రేవణ్ణను ఉద్దేశించి ఒక లేఖ విడుదల చేశారు. ఇక దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజ్వల్ రేవణ్ణ స్వదేశానికి వస్తున్నారంటూ ఇటీవలే ఒక వీడియో విడుదల చేసి గత అర్ధరాత్రి ల్యాండ్ అయ్యారు. అటు నుంచి అటే సిట్ ఆఫీస్ కి ప్రజ్వల్ ని తీసుకువెళ్లిపోయారు అధికారులు.